హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే పానీపూరి. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, చింతపండు. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి కొత్తిమీర తీసుకోండి. తీసుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయలు, చింతపండు వేసుకొని దీంట్లోకి తగినంత ఉప్పు, తగినంత కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసిన తర్వాత ఆ పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. తర్వాత ఒక పక్కకు తీసి పెట్టుకోండి. కుక్కర్లోని దుంపలు అనేవి ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికిన వరకు విజిల్స్ వేసుకొని ఉడకబెట్టుకోండి. దాని తర్వాత బంగాళదుంప మీద ఉన్న తొక్కంతా తీసుకొని ఒక సైడ్కి తీసుకోండి. ఈ విధంగా అన్నీ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇడ్లీ స్మాష్ చేయాలి. ఈ విధంగా పేస్ట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు, తగినంత కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ కొత్తిమీర వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి. ఒక 2 minutes వరకు ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఈ విధంగా కలిపిన తర్వాత బౌల్ పెట్టి దాంట్లోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బంగాళదుంప కూర అనేది వేసుకోండి. వేసి ఒక 2 minutes వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. దాని తర్వాత ఇన్స్టెంట్ పానీపూరి చిప్స్ అనేవి తీసుకొని స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిప్స్ అనేవి వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత అన్నీ పక్కకు తీసుకోండి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. దాని తర్వాత మన టేస్టీ పానీపూరి అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.